పాకిస్తాన్ వైమానిక దళం ముఖ్యంగా F-16, J-10, JF-17 లాంటి థండర్ ఫైటర్ జెట్స్తో ఆఫ్ఘన్పై తీవ్రమైన వైమానిక దాడి జరిపింది. ఎందుకు జరిపిందంటే తెహ్రీక్ పాకిస్తాన్ తాలిబాన్ TTP అనే తీవ్రవాద సంస్థ ఆఫ్ఘన్ సేఫ్ హేవెన్గా చేసుకుని పాక్ ఆర్మీ మీద దాడులు చేస్తుంది. అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ తీవ్రవాద వర్గాల ద్వారా ఈ బలూచిస్తాన్లో సక్సెషన్కి సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఈ తాలిబాన్ తీవ్రవాదుల్ని పాకిస్తాన్లో ఈ రీసెంట్గా ఒక షియా మాస్కులు ఇస్లామాబాద్లో బాంబు దాడులకు పాల్పడ్డ తీవ్రవాదుల్ని చంపేయడానికి పాక్ వైమానిక దళ దాడులు చేసింది. దీంట్లో 70 మంది తీవ్రవాదులు మేము చంపేశామనుకుంటూ పాకిస్తాన్ ఆర్మీ ప్రకటించింది అనమాట. కానీ అటువైపు ఆఫ్ఘనిస్తాన్ ఏమంటుంది, ఈ చనిపోయిన వాళ్ళు తీవ్రవాదులు కాదు, ఒకే ఒక ఫ్యామిలీ నుంచి 18 మంది, ఇంకో ఫ్యామిలీలు 20 మంది చొప్పున ఒక 90 మంది వరకే అమాయకమైన స్త్రీలు పిల్లలు చనిపోయారు, వీళ్ళు తీవ్రవాదులు కాదని ఆఫ్ఘనిస్తాన్ చెప్తుంది. ఈవెన్ ఇంటర్నేషనల్ మీడియా కూడా దాన్నే సపోర్ట్ చేస్తుంది. ఈ పరిస్థితిలో ఆఫ్ఘన్పై దాడి చేసింది కాబట్టి ఆఫ్ఘన్ తాలిబాన్ ప్రభుత్వం చాలా తీవ్రంగా కోపోద్రిక్తమై ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉన్న 2640 కిలోమీటర్ల పొడవున్న డ్యూరాన్ లైన్ వెంబడే తాలిబాన్ దళాలు కదులుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ గ్రౌండ్ అటాక్, అంటే పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ చాలా స్ట్రాంగ్ అండి. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్కి ఎయిర్ ఫోర్స్ లేదు, ఆఫ్ఘనిస్తాన్కి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు కూడా లేవు. కాబట్టి పాకిస్తాన్ వైమానిక దళం వెళ్ళి ఇష్టానుసారంగా దాడులు చేసి వచ్చి రాగలదు. ఎందుకంటే అక్కడ ఎయిర్ డిఫెన్స్ ఎయిర్ గన్లు కూడా లేవు. కానీ తాలిబాన్ పోరాట యోధులు డ్యూరాన్ లైన్ వెంబడి పాకిస్తాన్ మీద బంకర్ల మీద దాడి చేస్తే పాకిస్తాన్ ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు చాలా యోధులు, వాళ్ళ పర్వత ప్రాంతాల్లో ఎడారి ప్రాంతాల్లో చాలా మంచిగా పోరాటం చేసే యోధులు. ఈవెన్ అమెరికాయే తట్టుకోలేక వెనక్కి వెళ్ళిపోయింది 20 సంవత్సరాల పోరాటం తర్వాత. ఇప్పుడు ఈసారి అయితే ఏ ఇస్లామిక్ కంట్రీ, అంతకుముందు ఖతారు, తర్వాత బహ్రెయిన్, ఈవెన్ ముఖ్యంగా ఏంటంటే సౌదీ అరేబియా ఏం చేసింది, మీడియేటింగ్ చేసి ఇటు తాలిబాన్ పాకిస్తాన్ మధ్య కాస్త సయోధ్యను కుదిర్చినాయి. కానీ ఈసారి అయితే తాలిబాన్ని ఎవ్వరూ కూడా సముదాయించలేరు, వాళ్ళు కన్విన్స్ చేయడం ఇంపాసిబుల్గా తెలుస్తుంది. ఇప్పుడు పాక్ ఆర్మీ నట్టేట మునిగిపోయే పరిస్థితి ఉంది. ఎందుకంటే నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఉన్న TPP తెహ్రీక్ పాకిస్తాన్ తాలిబాన్ తీవ్రవాద సంస్థ డైరెక్ట్ అసిమ్ మున్నీర్నే ఛాలెంజ్ చేస్తున్నారు, పోరాటానికి నువ్వు నిజంగా వారియర్ అయితే రా అన్నట్టు. ఇటు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్గనైజేషన్, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అక్కడ పోరాటాలు చేస్తున్నాయి. ఇప్పుడు తాలిబాన్. ఓకే, ఈ సమయంలో పాకిస్తాన్ చాలా విపత్కర పరిస్థితుల్లో, ముఖ్యంగా అసిమ్ మున్నీర్ ప్రభుత్వం, అసిమ్ మున్నీర్ యొక్క ఎస్టాబ్లిష్మెంట్, ఆర్మీ ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇదంతా ఒక వైపు అయితే, వన్ సైడ్ అయితే, అదర్ సైడ్ ఏంటంటే ఇండియా తాలిబాన్కి సపోర్ట్ చేయడం. యాక్చువల్గా ఇండియా ఇలాంటి సందర్భాల్లో ఏమంటుందంటే వీఆర్ కీన్లీ అబ్జర్వింగ్ ది అన్ఫోల్డింగ్ సిచ్యువేషన్ అంటారు. ఏది ఆ ఏరియాలో జరుగుతున్న పరిస్థితిని కూలంకషంగా నిశ్చితంగా పరిశీలిస్తున్నాం అని భారత విదేశాంగ శాఖ చెప్తూ ఉంటుంది, MEE అనమాట. కానీ ఈసారి అయితే ఆఫ్ఘనిస్తాన్లో పాకిస్తాన్ వైమానిక దాడులు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆఫ్ఘన్ సార్వభౌమత్వాన్ని, దాని యొక్క ఇండిపెండెన్స్ని వైలేట్ చేయడం పాకిస్తాన్ మంచిది కాదు. పాకిస్తాన్లో తప్పుల్ని సమర్థించుకోవడానికి వేరే దాన్ని ఏలెత్తి చూపడం మంచిది కాదు. మేము ఆఫ్ఘన్ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నామని ఇండియా ప్రకటించింది. మరి ఏ సపోర్టు చెప్పలేదు. కానీ ఇండియా సపోర్టు ఆఫ్ఘన్ ప్రభుత్వానికి పూర్తిగా ఉన్నట్టు తెలుస్తుంది. రీసెంట్ ఇయర్స్లో మనం చూసాం, ఆఫ్ఘన్ నుంచి ఎంతోమంది ఫారిన్ మినిస్టరు, కామర్స్ మినిస్టరు, ఎంతోమంది ఇండియా రావడం, వారం 20 రోజులు పర్యటించడం, ఇండియా నుంచి వెళ్ళడం మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇండియా తాలిబాన్ ప్రభుత్వానికి మధ్య ఒక అద్భుతమైన సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. ఈ రెండు, ఇటు ఆఫ్ఘనిస్తాను ఇటు ఇండియా మధ్య, అంటే ఆఫ్ఘన్తో పాకిస్తాన్కు ఉన్న 2640 కిలోమీటర్ల డ్యూరాన్ లైన్, ఇటు ఇండియా LOC ఇంటర్నేషనల్ ఇటువైపు 3300. ఈ మధ్యలో పాకిస్తాన్ ఏంటంటే ఒక శాండ్విచ్ కింద నొక్కేస్తున్నారని ఒక అద్భుతమైన వ్యూహానికి భారతదేశం తెరదించింది. ఇప్పుడు ఆఫ్ఘన్ ప్రభుత్వానికి పూర్తి సహాయ సహకారాలు ఇండియా అందిస్తుంది. దౌత్యపరంగా, ఈవెన్ ఆర్మీ పరంగా, అదేవిధంగా అంటే ఆర్మీ పరంగా కొన్ని ఆయుధాలు, ఎక్విప్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి పాకిస్తాన్కి చాలా కష్టం ఇటు ఆఫ్ఘన్ నుంచి రాబోతుంది అనే విషయం మనం ఇక్కడ చెప్పొచ్చండి.